నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసినావు. నీకేం తెలుసని యూట్యూబ్ చేస్తున్నావు? అందులో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలో తెలుసా? అసలు నీకు యూట్యూబ్ అంటే ఏంటో తెలుసా? ఎడిటింగ్ చేయడం తెలుసా? మంచి కెమెరా ఉందా? మంచి ఐఫోన్ ఉందా? అవన్నీ ఉంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయి, లేకపోతే వేస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయని చాలామంది అన్నారు అనమాట. అన్నారు, మనం ఇండే ఛానల్ స్టార్ట్ చేసినాం, 2 ఛానల్ పోయినాయి, ఇదైతే థర్డ్ ఛానల్. ఆ 2 ఛానల్ ఎలా పోయినాయో అనేది, నేను చేసిన మిస్టేక్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెడతాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పే బెస్ట్ మాట ఒకటి ఏంటంటే, ఒక్కసారి ఓడిపోయినా కానీ మళ్ళీ ఒకసారి గెలుస్తారనమాట. అదే నమ్మకంతో అయితే నేను మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నేను ఈ థర్డ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు నాకు అన్న మాట ఏంటంటే, 2 సార్లు ఛానల్ పోయినాయి కదా, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నాం, మళ్ళీ ఎందుకు ఛానల్ ఓపెన్ చేసినాను మస్తు మంది నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిట్టిర్రు. కానీ అవన్నీ లెక్క చేయలే, ఎందుకంటే నేను ఫస్ట్ ఓడిపోయినా, తర్వాత ఖచ్చితంగా గెలుస్తాను, నా మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంత కాన్ఫిడెన్స్ అంటే, మీకు చిన్న నా ఓన్ స్టోరీ అయితే మీకు చెప్తున్నా. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ 9th క్లాస్లో నుంచి ట్యూషన్కి వెళ్ళిపోయి 10th క్లాస్కి కావాల్సిన మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకునేటోళ్ళు. మనం వెళ్ళేటోళ్ళం కాదు. ఇంటికాడ ఇంట్లో పని చేసుకోవాలి. ఉన్న స్కూల్ టైంలో ఇంకా స్పెషల్ క్లాసులు స్కూల్లో ఉంటాయి కదా, అప్పుడు ఒకటి పోతుంటే వస్తుంటాయి. మనకైతే అస్సలకే చదువు రాదు. అంత ఓన్లీ 100%లో ఓన్లీ 20% అంతే, అంతకు మించి ఎక్కువ రాదు. అయితే మంత్ అంటే ఎగ్జామ్స్ ఎండింగ్లో లాస్ట్లో 1 వీక్ ఉన్నప్పుడు, అప్పుడు నా మ్యాథ్స్ ఒకటి కొంచెం వీక్ అని చెప్పి మ్యాథ్స్ ఒకటి 1 వీక్ ట్యూషన్కి అయితే వెళ్ళిన, నాకు తెలిసిన అక్క గారికి. అయితే బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినాక మా ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు, ట్యూషన్కి వెళ్ళిన వాళ్ళందరూ ఒక 5 మెంబర్స్ ఫెయిల్. నాకు వచ్చిన మార్కులన్నీ 39, 40 మార్క్స్, అంతకన్నా ఎక్కువ రాలేదు. కానీ అన్నిటిలో నేను పాస్. అదే నాకు మెయిన్ పాయింట్ అదే అయిందనమాట. అదే నమ్మకంతో నేను ఫస్ట్ ఓడిపోయినా, తర్వాత గెలుస్తాను నమ్మకంతో యూట్యూబ్ అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇదైతే ప్రతి ఒక్క యూట్యూబర్కి, ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నా. కానీ మీరు పెట్టే వీడియో ఏదైనా కానీ మీ ఓన్ వాయిస్, మీ ఫేస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ఏ ఫోన్ అయినా పర్లేదు. అదే నమ్మకంతో ఇప్పుడు 19 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకున్నాను. అది నా ఓన్ వీడియోస్కి, నా వాయిస్కి. సో ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే నేను చెప్పేది ఒకటి కొంచెం వెయిట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అన్నది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.